హలో నమస్తే, నేను అశోక్. ఆంధ్రప్రదేశ్ తిరుమల లడ్డు వ్యవహారం పైన ఈరోజు అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతూ వచ్చింది. ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశానికి సంబంధించి క్లియర్ కట్గా మాట్లాడుతూ వచ్చారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను కావచ్చు, వీళ్ళు చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ప్రజలకు వివరణ ఇచ్చేటువంటి అంశం అయితే చేస్తూ వచ్చారు. అయితే ఈ ఇష్యూని మేము ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి మా సొంతగా మేము చెప్పలేదు, ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడుతూ వచ్చాం తప్ప ఎక్కడా కూడా మా సొంత అంశాలు లేవంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటితో వదిలేసి దీన్ని కమిటీలు తేలుస్తాయి, ఆల్రెడీ దీని మీద కమిటీ కూడా వేసాం కాబట్టి వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత, అలాగే సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన వెడ్రిక్ట్ ఇచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడితే బాగుంటుందంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు సడన్గా ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తప్పు లేదని చెప్పేసి మాట్లాడుతూ వస్తుంది, అలాగే జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ వల్లే మేము చెప్పామని చెప్పేసి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ అంశాలన్నిటి గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంద్రనీల్ గారు. ఇంద్రనీల్ గారు నమస్తే. నమస్తే సార్. సో తిరుమల లడ్డు వ్యవహారం ఒక ఏడాది నుంచి పీకి ఈ స్థాయికి తీసుకొచ్చారు. సో ఇప్పుడేమో దీని మీద మౌనంగా ఉందాము, దీన్ని కోర్టులే అలాగే వ్యవస్థలే తెలుస్తాయని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకు ప్రభుత్వం దీని మీద బ్యాక్ స్టెప్ అనుకోవాలా, లేదంటే దీన్ని కామ్గా ఉండి దీనికి సొల్యూషన్ వెతుకుతుంది అనుకోవాలా? తిరుమల లడ్డు వ్యవహారాన్ని అంటే పాములు పట్టేవాడు పాము కాటికే చచ్చిపోతాడు అంటారు చూడండి. ఆ తరహాలో ఎక్కడ తిప్పి మళ్ళీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్డ్ అనే స్థాయిలో రిపోర్ట్స్, అంటే వాళ్ళ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు రావటం, అలాగే నెయ్యిని భారీ స్థాయిలో రేటు పెంచి వీళ్ళు ఏదైతే ఏం చెబుతున్నారు, టెండర్ ప్రాసెస్ లో చేంజెస్ చేసి మరి అవకతవకలకి అవకాశం ఇచ్చారు అనే స్థాయిలో వీళ్ళు మాట్లాడుతూ, ఇప్పుడు ఇందాపూర్కి ఎంతకి ఇస్తున్నారండి నెయ్యి? గతంలో 2014 నుంచి 2019 మధ్య 350 రూపాయలు ఆ రేంజ్ లో ఇచ్చిన నెయ్యి ఈ రోజున 658 రూపాయలకి టెండర్ లో పార్టిసిపేట్ చేసి దక్కించుకుంది. అంటే అదే ఇందాపూర్ నెయ్యి మార్కెట్ లో మనకి 600 రూపాయల లోపు దొరుకుతుంటే మరి తిరుమల దేవస్థానానికి మాత్రం 658 రూపాయలు అంటాం. అంటే వాళ్ళ పర్సనల్ బిజినెస్ కూడా ఎఫెక్ట్ అవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి అంటే బ్యాక్ స్టెప్ అని ముమ్మాటికి చెప్పాలి. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు కూడా చూడండి, అసెంబ్లీలో అంటే మండల్లో దీని మీద చర్చ కానివ్వండి, హెరిటేజ్ ఇందాపూర్ రిలేషన్ మీద కానివ్వండి, వాయిదా తీర్మానం అడిగితే మండల్లో వైఎస్ఆర్సీపీకి బలం ఉంది కాబట్టి అక్కడ మాట్లాడట్లేదు. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాగో అసెంబ్లీకి వెళ్ళటం లేదు కాబట్టి, మొత్తం ఉంది కూడా కూటమి సభ్యులే కాబట్టి, అంటే అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచాలి అనేది వీళ్ళ ఉద్దేశం. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు, సిట్ రిపోర్ట్ మొత్తాన్ని ఎక్కడ రివీల్ చేయట్లేదు, సిట్ రిపోర్ట్ ఏం చెప్పిందో దాన్ని చెప్పట్లా, వీళ్ళకి అనుకూలంగా ఉన్న పాయింట్లు మాత్రమే చెప్తున్నారు అసెంబ్లీ సాక్షిగా కూడా. అంటే వీళ్ళు ప్రజలకి చెప్పాలనుకుంటుంది రాజకీయ కోణంగానే ఇప్పటికీ ఆలోచిస్తున్నారు. చూడండి, సిట్ ఏం చెప్పింది, కల్తీ అనేది జరిగింది, కొన్ని కెమికల్స్ రసాయనాలతో నెయ్యి తయారు చేయబడింది, అది ఎవరు ఒక వెండర్, ఒక వ్యాపారి తన లాభాపేక్షతో జరిగిన ఇన్సిడెంట్ అది. ఇక్కడ టిటిడి బోర్డులో వాళ్ళు, పాలక మండలిలో వాళ్ళు, ఉద్యోగులు తెలిసి ఎవరు కూడా ఇలాంటి తప్పు చేయరు. ఫస్ట్ థింగ్. సో ఒక వ్యాపారి అంటే టెండర్ లో పార్టిసిపేట్ చేసిన ఒక వ్యాపారి తన లాభాపేక్షతో కల్తీ తయారు చేస్తే దానిని రాజకీయంగా ఒక పార్టీకి అంటగట్టాలని చూశారు. ఈ రోజు కూడా అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడుతున్నారు, ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఎస్ వాల్యూలు చూసి ఆ ఎస్ వాల్యూల్లో జంతు కొవ్వు ఉంది అని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది అంటున్నారు. ఎంత వక్రీకరించి చెప్తున్నారు చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీడియం వద్దంటారు, ఆ ఇంగ్లీష్ లో ఉంటుంది కదా సర్టిఫికెట్, అక్కడ నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం. అంటే ప్రజలకి అది చదివి అర్థం చేసుకోకూడదు అనే ఇంటెన్షన్ వెళ్తుంది. అక్కడ చాలా క్లియర్ గా సార్ ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఏమని ఇచ్చారంటే, సస్పెక్ట్ ఎస్ వాల్యూస్ ఎప్పుడైతే ఆ రేంజ్, ఇప్పుడు మనము బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, ఒక రేంజ్ ఉంటది కదా, ఈ రేంజ్ మధ్యలో ఉండాలి, పైకుండా తక్కువ కూడా డీవియేషన్ అన్నట్లు, అలాగే ఎస్ వాల్యూ లెవెల్స్ వచ్చినప్పుడు వాళ్ళు సస్పెక్ట్ చేశారు, ఉంది అని కన్ఫర్మ్ చేయాలి. చిన్న తేడా అనేది గుర్తుపెట్టుకోండి, ఉంది అని కన్ఫర్మ్ చేయాల, ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. ఆ అవకాశం ఉంది అని చెప్పే దాంట్లో కూడా ఇదొకటే చెప్పలేదు సార్, జంతుకో ఒకటే చెప్పలా. వాళ్ళు ఏం చెప్పారు, పామ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇలాంటివి ఒక 5 ఫ్యాక్టర్స్ ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. అలాగే దాంట్లో నోట్ ఇచ్చారు, ఏమిచ్చారు, ఒకవేళ బలహీనంగా ఉన్న పశువులు అంటే ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్న పశువుల నుంచి పాలు సేకరించినా కూడా ఎస్ వాల్యూస్ పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఒక కౌ నుంచే తీసిన పాలు
మీద కూడా ఈ రిపోర్టు వాలిడేషన్, అంటే ఈ రిపోర్ట్ సరిపోదు, ఇది కరెక్ట్ అవ్వదు అని చెప్పారు. ఏ ఆవులకైతే పాలు సేకరించి వాటిని నెయ్యిగా తయారు చేశారో ఆ ఆవులకు తినిపించే దానాల్లో పామాయిల్ అట్లాంటి వెజిటబుల్ ఆయిల్స్ కు సంబంధించిన దానాలు ఎక్కువగా పెట్టినా కూడా ఎస్ వాల్యూ పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మరి ఇవన్నీ ఒక్కటన్నా చెప్పారు వాళ్ళు? కేవలం జంతు కొవ్వు ఉంది అని మాత్రమే రాజకీయం స్టార్ట్ చేశారు. జంతు కొవ్వుతో స్టార్ట్ అయింది. జంతు కొవ్వు అన్నారు, ఒక అతనే ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళిద్దరు చూడండి, వీళ్ళిద్దరు హిందూ ధర్మ పరిరక్షకులుగా ఆల్ ఆఫ్ సడన్ ఒక అవతారాన్ని, కొత్త అవతారాలు ఎత్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు కానివ్వండి, టీడీపీ కానివ్వండి, మొదటి నుంచి కూడా బుద్ధుడిని బ్రాండింగ్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే బుద్ధిజాన్ని ఫాలో అయ్యారని కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే హైదరాబాద్ లో బుద్ధుడిని బ్రాండింగ్ చేసింది ఎవరు సార్? బుద్ధ విగ్రహం తెచ్చి టీడీపీ కదా. ఇప్పుడు అమరావతి బౌద్ధారామంగా పేరు పొందిన అమరావతిలో కూడా వీళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. బౌద్ధుడు నడిచిన నేల పవిత్రమైనది, బుద్ధిస్టులంతా విదేశాల నుంచి కూడా వస్తే ఇక్కడ బాగా మంచి జరుగుతుంది, టూరిజం డెవలప్ అవుతుంది అని చెప్పి అక్కడ కూడా బుద్ధుడిని దలైలామాతో చర్చలు కానివ్వండి జరిపింది ఎవరు? హిందూయిజానికి బుద్ధిజానికి తేడా తెలియదు. అంటే హిందూ ధర్మ పరిరక్షలుగా ఇప్పుడు అవతారం ఇచ్చారు. మరి డెవలప్మెంట్ పేరుతో, అభివృద్ధి పేరుతో 40 గుళ్లను కూల్చింది ఎవరు సార్? లేదు. తిరుమలలో 1000 కాళ్ళ మండపం ఎవరి టైంలో సార్ అది ధ్వంసం అయింది? సో ఈ రోజున ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు ఏంటంటే సార్, మీరు కానీ రాజకీయ కోణంలో కొంచెం ఆలోచిద్దాం ఫస్ట్. ప్రతిసారి బీజేపీతో పొత్తులోకి రావటం, మళ్ళీ నెక్స్ట్ తరంగా బీజేపీతో విడిపోవటం, బీజేపీ అవసరం కొన్ని సామాజిక వర్గాలు హిందుత్వానికి సంబంధించిన ఓట్లని ఈసారి వీళ్ళు కూడా తలకెత్తుకోవాలి. అంటే బీజేపీ మనతో పొత్తులో ఉండాలేకపోయినా, బీజేపీ సపోర్ట్ ఉండాలేకపోయినా అది మనం క్యాష్ చేసుకోగలగాలి అనే స్థాయికి వెళ్ళిపోయి కుల మత రాజకీయాలతోనే మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఎన్డీడీబీ రిపోర్ట్ మనం డిస్కస్ చేశాం కదా. సరే, ఆ రిపోర్ట్ పట్టుకొని ఉంది అని చెప్పలా, ఉండే అవకాశం ఉంది, అది 5ట్లో 1, మళ్ళీ కండిషన్స్ కూడా చెబితే అవన్నీ చెప్పకుండా ఒక పేపర్ పట్టుకొని ఉంది అని కన్ఫర్మ్ చేసేసి వీళ్ళు చేసిన నానా యాగి ఆడ దేవదేవుడి ప్రతిష్టకి ఎంత భంగం కలిగించారో రాష్ట్రం అంతా చూసాం. తర్వాత ఏమైంది, వీళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలని చూశారు. వెంటనే వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళి దీన్ని సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి దీన్ని సిబిఐతో విచారణ చేయించమన్నారు. సిబిఐ నుంచి 2 స్టేట్ ఆఫీసర్లు ఒక 2 కలిపి ఒక సిట్ ఫామ్ చేసి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇది ఆరంభమైంది. అయితే వీళ్ళు చూడండి, సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇందులో జంతు కొవ్వు లేదు కానీ కల్తీ జరిగిందనే చెప్పారు. ఇప్పుడు మనం ఏమి కల్తీ జరగలేదు అని మనం ఇక్కడ ఎవరు అనట్లేదు కదా. సిట్ చాలా క్లియర్ గా కల్తీ జరిగిందనే చెప్పింది. ఆ కల్తీ ఇద్దరి హయాంలో జరిగిందని చెప్పింది. ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళు ఈ రోజు అసెంబ్లీలో ఏం చెప్తున్నారు? కేవలం వైఎస్ఆర్సీపీ హయాంలోనే కల్తీ జరిగింది. హిందూ దేవాలయాలలో అరాచకాలు, దాడులు జరిగాయి, హిందుత్వం మీద దాడి జరిగింది. చివరకు చూడండి, జంతు కొవ్వు అన్నారు, కల్తీ అన్నారు, రసాయనాలు అన్నారు, అంటే ఒక్కొక్క చోట దొరుకుతూ వచ్చే కొద్దీ చివరికి ఈ రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు? ఆర్టీసీ బస్సు టికెట్ల మీద అన్యమత ప్రచారాలు చేశారు. అంటే అల్టిమేట్లీ వాళ్ళు చెప్పాలనుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి హిందువులు ఎవరు అతనికి ఓటేయొద్దు, టీడీపీ కూటమికే ఓటేయండి అని చెప్పాలి. ఆ విధంగా ప్రజలని బ్రెయిన్ వాష్ చేయాలి అనేది వాళ్ళ బేసిక్ టార్గెట్. సరే, బ్రెయిన్ వాష్ చేయాలంటే చేయొచ్చు, కానీ దేవుణ్ణి తీసుకురావడం ఎందుకు? దేవుణ్ణి ఉపయోగించుకొని దేవుణ్ణి ముందు పెట్టుకొని రాజకీయం చేయటం ఎందుకు? అవసరం లేదు కదా. ఏ పార్టీ అయినా, నాట్ ఓన్లీ టీడీపీ అనే కాదు, వైసీపీకి అయినా సరే వాళ్ళు ఏ మతాన్ని ఆశీర్వదించాలి ఎందుకు అనేది కూడా చెప్తా చూడండి సార్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యేది క్రైస్తవం అయినా కూడా ఆయన హిందూ గుళ్ళకి చేసిన మేలేంటి అని ఆయన చెప్పగలడు రికార్డెడ్ గా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెబితే విత్ ఎవిడెన్సెస్ చెబుతాడండి, విత్ స్టాట్స్. సో ఇప్పుడు చూడండి, లాస్ట్ టైం 9 మంది కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళు కూటమి తరఫున. అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు, మీరు కావాలంటే రీకలెక్ట్ చేసుకోండి. గత సీఎం యొక్క ఆ వ్యక్తి యొక్క పరంపరను చెక్ చేసుకోండి. అంటే ఆయన చెప్పాలనుకునేది వాళ్ళంతా క్రిస్టియన్స్. గత 20 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి మీద వీళ్ళు చేస్తున్న అసత్య ప్రచారం ఏంటి? అన్యమత ప్రచారాలను
తిరుమలలో చేయాలని చూసింది రాజశేఖర రెడ్డి గారు. 7 కొండల్ని 2 కొండలు చేసింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే క్రిస్టియానిటీని ఎంకరేజ్ చేసింది రాజశేఖర రెడ్డి గారు అని గత 20 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి మీద దుష్ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ కల్తీ లడ్డు వ్యవహారం ఎప్పుడైతే స్టార్ట్ చేసి దేవదేవుణ్ణి రాజకీయంలో వాడుకోవాలని చూశారో 20 ఏళ్ల నుంచి దాగి ఉన్న విషయం కూడా బయటకు వచ్చింది విత్ జియో నెంబర్స్. అవును, ఏంటి అసలు చూడండి సార్, 2 కొండల్ని 7 కొండలు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అన్యమత ప్రచారాలు ఈ 7 కొండలే కాదు, ఇంకా 19 ప్రధాన దేవాలయాల్లో జరగటానికి వీల్లేదని జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఇంకా అసలు తిరుమల విషయంకి వస్తే ఆ లడ్డుకి పేటెంట్ తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. నిత్యాన్నదానం ఇప్పుడు ఉంది కదా, అది ఒకప్పుడు టోకెన్ సిస్టమ్ సార్, లిమిటెడ్ టోకెన్స్ ఇస్తారు. దాన్ని అన్లిమిటెడ్ గా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అన్నదానం స్టార్ట్ చేయించింది రాజశేఖర రెడ్డి గారు. సామూహిక వివాహాలు స్టార్ట్ చేయించింది రాజశేఖర రెడ్డి గారు. దళిత గోవిందం స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. దళిత గోవిందం అంటే ఒకానొక సమయంలో గుళ్ళల్లో అందరికీ అవకాశం కల్పించలేనప్పుడు అవకాశం ఉండి వేరే దేవుడి దగ్గరికి, అదే కన్వర్షన్ జరిగినాయి. సో మరలా హిందుత్వాన్ని ఎంకరేజ్ చేయటం కోసం కాలనీల్లోకి వెళ్ళి మరి దళిత గోవిందాన్ని ప్రమోట్ చేస్తే మరి ఎవరు సార్ కన్వర్షన్స్ చేస్తున్నట్టు? అంటే తిరుమల దేవస్థానమే కాదు సార్, ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలకి ఏదన్నా మంచి జరిగిందంటే మీరు ఎస్విబిసి స్టార్ట్ చేసిన రాజశేఖర రెడ్డి గారు చేసింది. అన్యమత ప్రచారాన్ని క్యాన్సిల్ జీవో అంటే చేయకూడదు అనే జీవోని క్యాన్సిల్ చేస్తానని వీడియో రూపంగా చెప్పిన వీడియోలు బయటకు వచ్చినాయి చంద్రబాబు గారి. ఇప్పుడు అవన్నీ ప్రూవ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏం చెబుతున్నారు, ఆర్టీసీ బస్సు టికెట్ల మీద అన్యమత ప్రచారం వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది. కొత్త చూడండి ఏ స్థాయికి దిగజారిపోతున్నారు. సరే ఇప్పుడు ఇన్ని చెప్పాం కదా, తిరుమల దేవస్థానానికి కానీ ఇవన్నీ ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ పెట్టారు, ఆ టికెట్ చాలా కాస్ట్ పెట్టారు, దోచుకుంటున్నారు అని మాట్లాడారు. ఆ ట్రస్ట్ పెట్టి ఆ డబ్బులతోనే కదా రకరకాల ప్రాంతాల్లో టీటీడీ తరఫున వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టినా, దగ్గర 3000 టెంపుల్స్ లో మరమ్మతులు గాని సౌకర్యాలు మెరుగుపరిచినా ఇవన్నీ చేశారు కదా. అదే పథకాన్ని వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు కదా. సో మీరు చరిత్రలో ఎక్కడికి వెళ్ళి ఎత్తుకున్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబము అంటే రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఏదన్నా అభివృద్ధి జరిగింది అంటే అది ఆ కుటుంబం చేసింది. సో కుటుంబ పరంపర అని మాట్లాడేశారు. ఇప్పుడు ఏమైంది, సోషల్ మీడియా వాళ్ళు కానివ్వండి, వైసీపీ వాళ్ళు కానీ విత్ ప్రూఫ్స్ ఇవన్నీ చూపించిన తర్వాత ఇప్పుడు ఏంటి, ఇది ఎంత లాగితే అంత చెడేలాగుంది. అంటే నెయ్యి ఈ రోజు కూడా అసెంబ్లీలో చూడండి, అసలు ప్రజలని ఎంత అవివేకులుగా ఎంత దారుణంగా ఆలోచించి చూస్తారు అనే దానికి కొన్ని నిదర్శనాలు ఇవి. చూడండి ఈ రోజు అసెంబ్లీలో కూడా ఏం చెబుతారు, తక్కువ ధరకే నెయ్యి దొరికితే క్వాలిటీ ఆడ దొరికిద్ది అని మాట్లాడతారు చంద్రబాబు గారు. అసలు నెయ్యి క్వాలిటీ గురించి, అసలు నెయ్యి తక్కువ ధరకి ఎలా దొరికిద్ది అని మన రాష్ట్రంలో అందరికంటే బాగా తెలిసిన మనిషి చంద్రబాబు గారు. ఎందుకు, సంస్థ అతనే కదా. నెయ్యి ఎలా తయారవుతుంది, పచ్చిపాల మీద ఫ్యాట్ తీస్తారండి, తీసి నెయ్యి తయారు చేస్తారు. అది టోన్డ్ మిల్క్ గా మనకు అమ్ముతారు, ప్రాసెసింగ్ కాస్ట్ తప్పితే ఏం పడదు. సో హెరిటేజ్ నెయ్యే ఈ రోజు 500-600 దొరుకుతుంటే మరి 658 రూపాయలు పెట్టి కొనాల్సిన పని ఏంటి నెయ్యిని? అదే ఇందాపూరు ఇండివిజువల్ గా 1 కేజీ నెయ్యిని ఇండివిజువల్ కస్టమర్ మనకే 500-600 దొరుకుతుంటే 658 రూపాయలకి దేవస్థానానికి ఇస్తున్నారు అంటే ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఎవరి సొమ్మును దోచుకుంటున్నారు? ఇలా ఒక్కొక్కటి అంటే తీగలాగితే డొంకంటారు చూడండి, అలా ప్రతిదీ బయటపడుతుంటే ఏమీ చేయలేక డిఫెన్స్ లోకి వెళ్ళిపోయి ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాలి. కాకపోతే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ వాళ్ళకి ఏంటి, ఫస్ట్ ఎన్డీడీబీ రిపోర్ట్ పట్టుకొని సెప్టెంబర్ 18వ తారీఖున లడ్డూకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అని ఎలిగేషన్స్ చేసి ఆ రోజున సిట్ ఫామ్ అయ్యి వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ వచ్చే వరకు వైఎస్ఆర్సీపీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి అలా ఉన్నప్పుడు ఇక్కడ ఏమైంది, వీళ్ళకి ఈ 4 నెలల సమయంలో కల్తీ చేశారు, జంతుకోవు కలిపారు, విష ప్రచారం దారుణంగా చేశారు. ఇప్పుడు ఆడ ఏమీ లేదు అని మీరు చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి తిరిగి చెప్తున్నారా? చెప్పట్లేదు కదా. సో ఇప్పుడు ఇక్కడ పులి స్టాప్ పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీకే కదా నష్టం.
అంటే దీన్ని కొనసాగించాలి అని ఎవరు కోరుకోం, మేము కూడా కోరుకోం. కానీ రాజకీయ కోణంలో నేనేం చెప్తున్నానంటే పూర్తిగా వైఎస్ఆర్సీపీకి నష్టం చేసి ఇది స్వార్థ రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకున్నట్టే కదా. ఓకే ఓకే సిటీ కోర్టులో ఇప్పుడు చూడండి, ఏఆర్ డైరీ పంపిన నెయ్యి క్వాలిటీ లేదనే కాడ కదా స్టార్ట్ అయింది. అవును, అక్కడి నుంచే కదా ఈ వివాదం అంతా. ఏఆర్ డైరీ టెండర్ లో పార్టిసిపేట్ చేసి టెండర్ ప్రొసీజర్ నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం. L1 గా ఏఆర్ డైరీ దక్కించుకున్న తర్వాత వాళ్ళు మొదటి ట్యాంకర్ ని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే పంపించారు. సో ఏఆర్ డైరీకి సంబంధించిన నెయ్యి అనేది వైఎస్ఆర్సీపీ హయాంలో తిరుమల దేవస్థానానికి రాలేదు. ఓకే, ఫస్ట్ పాయింట్. ఏఆర్ డైరీకి వచ్చిన ట్యాంకర్ లో కొన్ని రిజెక్ట్ అయినాయి, కొన్ని సక్సెస్ఫుల్ కదా. అప్రూవ్ అయిన దాన్ని వాడారు, ఇది చాలా క్లియర్ గా సార్. అప్రూవ్ అయిన దాన్ని వాడారు, రిజెక్ట్ అయిన దాన్ని వెనక పంపారు. ఓకే, రిజెక్ట్ అయిన దాన్ని వెనక పంపడంతో పాటు ఈ నెయ్యి తేడాగా ఉంది అని దీని శాంపిల్స్ తీసి ఎన్డీడీబీకి పంపారు. ఇప్పుడు వీళ్ళు చెప్పే వెర్షన్, ఎన్డీడీబీ అయితే అవకాశం ఉంది అని చెప్పింది కానీ జంతుకో ఉందని చెప్పలేదు సార్. అవకాశం ఉంది అని 100% కలిసిందని చెప్పలేదు. సస్పెక్ట్ అంది సార్. సస్పెక్ట్ కి కన్ఫర్మేషన్ చాలా తేడా ఉండిద్ది. అవును. అయితే వీళ్ళ వెర్షన్ కి వెళ్దాం. అంటే వీళ్ళు చెప్పే వెర్షన్ అందులో జంతు కొవ్వు కలిసి ఉంది. వీళ్ళ వెర్షన్ కలిసి ఉంటే ఏఆర్ డైరీ ఏవైతే రిజెక్ట్ అయిన ట్యాంకర్లు అవి వైష్ణవి డైరీకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చినాయి. అవి మళ్ళీ టెస్టింగ్ లో అప్రూవ్ అయ్యి తిరుమల లడ్డులో వాడబడినాయి. ఇది సిట్ రిపోర్ట్. ఓకే ఓకే. ఏఆర్ డైరీ నుంచి వైష్ణవికి వెళ్ళి వైష్ణవి నుంచి మళ్ళీ తిరుమలకు వస్తే వాటిని అప్రూవ్ చేశారు. ఏవి వీళ్ళు ఏదైతే శాంపుల్ ఎన్డీడీబీకి పంపి జంతు కొవ్వు కలిసింది అని నిర్ధారించేంత యాగి చేశారో అవి వీళ్ళ హయాంలో తిరుమల లడ్డులో వాడి ప్రసాదాలుగా పంచబడినాయి అని సిట్టు నిర్ధారించింది. ఈ విషయాన్ని చెబుతారా? నెక్స్ట్ ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించండి. టీటీడీ దగ్గర ఉన్న ఫెసిలిటీస్, టెస్టింగ్ ఫెసిలిటీస్ లో ఒకసారి వచ్చిన ట్యాంకర్ క్వాలిటీ లేక రిజెక్ట్ అయితే అదే ట్యాంకర్ రెండోసారి వస్తే రిజెక్ట్ అవ్వాలా? అవ్వాలి. టెస్టింగ్ వైజ్ అయితే అవ్వాలి. అవును. అవ్వలేదు అంటే ఫస్ట్ వచ్చినప్పుడు కూడా రిజెక్ట్ అవ్వాలి. అర్థమవుందా? ఒకసారి రిజెక్ట్ అయితే రెండోసారి అవ్వాలి. కానీ ఫస్ట్ వచ్చినప్పుడు రిజెక్ట్ చేశారు, రెండోసారి మాత్రం రిజెక్ట్ చేయకుండా పంపించారు, అప్రూవ్ చేశారు. నాకున్న డౌట్ ఏంటంటే సార్, అసలు ఎన్డీడీబీకి పంపిన శాంపులే కల్తీ అయితే ఓకే ఓకే అంటే ఈ ట్యాంకర్ లోనే కాకపోతే ఓకే, మీరు చేసే అలిగేషన్ వేరున్నా. ఎందుకు అంటే ఫస్ట్ వచ్చినప్పుడు రిజెక్ట్ అయింది సార్, రెండోసారి కూడా రిజెక్ట్ అవ్వాలి. రెండోసారి అప్రూవ్ అయిందంటే అసలు ఈ నెయ్యే పంపారా మీరు ఎన్డీడీబీకి? ఇది కాదా? ఓకే, మేబీ పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. సరే, ఆ శాంపుల్ వీడియో రికార్డెడ్ గా తీసి కలెక్ట్ చేసి అదంతా రికార్డ్ చేసి పంపారా? సీల్ చేసి అని వీటేటికి సమాధానాలు ఉండు. పైపెచ్చు తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ కనిపెట్టిన తర్వాత వాళ్ళు కూడా కొన్ని, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో కల్తీ జరగలేదని ఎక్కడ చెప్పాల. వాళ్ళు వైఎస్ఆర్సీపీ టైంలో జరిగింది, టీడీపీ హయాంలో జరిగింది, చివరికి 2014-19 మధ్య నుంచి జరుగుతున్నాయి ఇవన్నీ. అవును. అసలు బోలే బాబా ఎంటర్ అయింది అక్కడ సార్ టీడీపీ హయాంలో. ఇందాపూర్ డైరీ క్వాలిటీ లేదని రిజెక్ట్ చేస్తే దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడితే 6 నెలల్లో మళ్ళీ టెండర్ దక్కించుకుంది ఇందాపూర్. ఓకే. బోలే బాబా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కమిటీని పంపి ఎంక్వైరీ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టి దాన్ని క్లోజ్ చేశారు బోలే బాబాని. కానీ బోలే బాబా నెక్స్ట్ టెండర్ లో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీస్ ముందు పెట్టి వెనకుండి నడిపారు. అది ఇది ఏంటి? ఒక వ్యాపారి యొక్క లాభాల కోసం చేసినవి. సో దీన్ని ఒక ప్రభుత్వానికి అంటకట్టడం అది ఖచ్చితంగా. ఇది ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక్కడ మిస్టేక్ చేసిందంతా డైరీలు, క్లియర్ కట్గా అర్థమైపోతుంది. కానీ అది డైరీల మీద నింద మోపకుండా ప్రభుత్వాల మీద మోపేసరికి ఈ రాజకీయ వివాదం అంతా చుట్టుకుంటూ వచ్చింది. ఇంకోటి చెప్తా చూడండి, వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం లాజిక్ చెప్తున్నారు? 2022 ఆ సమయంలో
అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు టెండర్ ప్రాసెస్ లో నిబంధనలు మార్చి వీళ్ళకి కావాలని వీళ్ళ కోసమే చేశారు అనేది ఎలిగేషన్. నిబంధనలు మార్చిన దాంట్లో ఏముంది, సొంతగా 4 లక్షల లీటర్ల కెపాసిటీ కలెక్షన్ మిల్క్ కలెక్షన్ కెపాసిటీ లేకపోయినా అనే నిబంధన మార్చారు అంటున్నారు. మరి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 2024 తర్వాత 800 కిలోమీటర్ల పరిధిని దాటి ఇందాపూర్ కోసం ఆ నిబంధన తీసేశారు కదా. 2014 నుంచి 2019 మధ్య కూడా ఇందాపూర్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళినా కూడా 6 నెలల్లో మళ్ళీ నిబంధనలు మార్చి పర్మిషన్ ఇచ్చి టెండర్ ఇచ్చారు కదా వాళ్ళకి. సో కేవలం ఇది రాజకీయ కోణంలో హిందుత్వ ఓట్లను టార్గెట్ చేసి దేవదేవుడి ప్రతిష్టను సైతం భంగం కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అనేది చెప్పాలనే ప్రయత్నం. ఈ రోజు కూడా అసెంబ్లీలో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చేశారని నేను ఎక్కడ అనము, ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడ అనము అని పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇస్తూనే ఇదే హిందూ మతంలో కాకుండా వేరే వాళ్ళకి జరుగుంటే ప్రపంచం అంతా గోల చేస్తారన్నారు. అసలు మత రాజకీయాలు అసెంబ్లీలో జరగని దాన్ని జరిగితే ఇది అధికారంలో మీరెందుకు తీసుకొస్తారు? ఆ విమర్శలు తీసుకురాకూడదు, బట్ అవి వస్తున్నాయి. మరి ఏం చేస్తాం, రాజకీయాలకు సంబంధించి మళ్ళీ అవే వివాదాలు వస్తున్నాయి. అక్కడతో అవుతారా? దేవాలయాలకి సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ బోర్డు పెట్టాలన్నారు. ఓకే, అసలు దేవాలయాలని ప్రభుత్వంలో నుంచో అట్లా చాలా స్టేట్మెంట్ ఇచ్చారు. బాబు మీరే కదా ఇప్పుడు ప్రభుత్వం, మీరు చెయ్యండి, ఎందుకు స్టేట్మెంట్లు అంటే డైలాగులు సినిమా డైలాగులు లాగా చెప్పడం, స్టేట్మెంట్లు ఇవ్వడం ఎందుకు? మీరే కదా అధికారంలో ఉన్నారు, మీరు చేయాలనుకున్న చేయండి. హిందూ ధర్మానికి ఏం చేయగలరు, హిందూ దేవాలయాలకు ఏం చేయగలరు చేసి చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవాలయాల విషయంలో ఏమేం చేశారో రికార్డెడ్ గా చెప్పగలుగుతున్నారు కదా, అలా మీరు కూడా చేసి చెప్పండి. ఓకే, అధికారంలోనే ఉండారు కదా, వాళ్ళు ప్రతిపక్షంలో ఉండారా? ఎవరన్నా చేయడానికి ఆపుతారా? వాళ్ళని ఏదైనా బోర్డు పెట్టో దేవాలయాలకు ఇంకా మేలు చేస్తానంటే ఎవరన్నా అడ్డు చెబుతారా? సరే 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 అయితే ఇంకొక మెయిన్ అంశం సార్, ఈ వివాదం అంతా పక్కన పెట్టేస్తే ఇంకొక హెరిటేజ్ చుట్టూ ఇంకొక వివాదం జరుగుతుంది. హెరిటేజ్కి సంబంధించిన ఒక కంపెనీ, అంటే దాని సబ్సిడరీగా ఉన్నటువంటి ఒక కంపెనీకి సంబంధించి విఎస్ఆర్ వెంచర్స్, అంటే అదొక ప్రైవేట్ జెట్స్ నడిపేటువంటి ఒక కంపెనీ, దానికి ఏదో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. మహారాష్ట్రకి సంబంధించిన అజిత్ పవార్ మృతి వెనక కూడా వాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు దీన్ని అంతా కూడా సేవ్ చేసే పరిస్థితిలో ఉన్నాడంటూ కూడా స్వయాన ఆయన అల్లుడు రోహిత్ పవార్ మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటి మొన్నటిదాకా హెరిటేజ్ మీద ఈ వివాదం చూస్తూ ఉంటే కొత్తగా ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక చర్చ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా కదా సార్, ఏ వచ్చిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ కావాలన్నా ఎలాంటి రిలేషన్స్ అయినా చాలా ఈజీగా దొరుకుతున్నాయి. సో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఆ సంస్థలో ఉన్నాయి. ఇది బిఎస్ఆర్ వీళ్ళకి ఆర్థిక లావాదేవీలో ఇన్వెస్ట్మెంట్స్ పార్ట్నర్షిప్స్ కొంత పార్ట్ ఉంది. సో ఈ జరిగిన దుర్ఘటనలో ఆయన వాళ్ళ మేనలుడు అంత వైల్డ్ అలగేషన్ చేసినా కూడా ఇట్స్ టూ ఎర్లీ మనం మాట్లాడటానికి. ఇట్స్ టూ ఎర్లీ, ఎందుకంటే అది న్యాచురల్ గా కూడా జరుగుండొచ్చు కదా. అవును, కాకపోతే ఇక్కడ ఒకే ఒక అంటే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నది ఎక్కడ వాళ్ళు బలంగా క్లెయిమ్ చేయగలుగుతున్నారు అంటే, ఏదైతే ఇప్పుడు కూలిపోయిందో దానికి కొత్తది కొనాలంటేనే దానికి మాక్సిమం కాస్ట్ 35 కోట్లు అంట సార్. ఓకే, కానీ దానికి ఇన్సూరెన్స్ వీళ్ళు కట్టింది కానీ క్లెయిమ్ చేసుకుంటుంది 250 కోట్ల దాకా ఉంది. ఓకే, అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే అంత ఎక్కువ డబ్బులు క్లెయిమ్ చేసుకునే విధంగా అసలు ఇన్సూరెన్స్ అయినా ఇవ్వరు కదా. అవును, ఇప్పుడు మనమే ఉన్నాం సార్, మన దగ్గర ఒక కారు ఉంది, ఆ కారుని ఇన్సూరెన్స్ చేయాలి అంటే కారు డ్యామేజ్, కారు తగలబడిపోతే కొత్త కారు కొనుక్కునే అంత ఇస్తాడా, లేదు అంటే కొత్త కార్లు కొనుక్కునే అంత ఇస్తాడా ఇన్సూరెన్స్? తక్కువ, దాంట్లో 60% 70% ఇస్తాడు. మెయిన్ అది కూడా అన్నిటికీ ఇవ్వడు, కొన్నిటికే ఇస్తాడు. అలాంటిది 7 times ఇస్తున్నప్పుడు దాన్ని ఎలా చూస్తారు దాన్ని? ఓకే, సో అంటే ఆర్థిక లావాదేవీలా ఎవరు బెనిఫిట్ అవటానికి, ఇది క్రిమినల్ యాక్టివిటీయా, కుట్రకోణం ఉందా, ఇవన్నీ కూడా
ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇట్స్ టూ ఎర్లీ, మనం మాట్లాడటానికి ఇది టూ ఎర్లీ అంటున్నాను నేను. ఓకే సరే అయితే ఓకే సరే కంక్లూడ్ చేస్తే ఒక చివరి పాయింట్, చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి మళ్ళీ నిన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి కోర్టుకు వెళ్ళారు. ఈ రోజు కూడా దానికి సంబంధించి నడుస్తూ వచ్చింది. ఆయన ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి బెయిల్ రద్దు చేయాలంటూ కూడా నడుస్తుంది. సో ఆయన మీద ఉన్న కేసులన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వస్తుంది సిఐడి అధికారులు. స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, మొత్తం అన్నిటి కూడా. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ కేసుకు సంబంధించి బెయిల్ రద్దు చేయడం అంటే అది పాసిబిలిటీ ఉంటుందా కోర్టుల్లో? ఆయనకి ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఇచ్చిన బెయిల్ లో ఆ రోజు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ చాలా క్లియర్ గా కాషన్స్ చెప్పుండారు. ఏంటి, ఆ కేసును ప్రభావితం చేసే విధంగా ఎక్కడా వ్యవహరించకూడదు అని బెయిల్ షరతు ఉందండి. మరి ఇప్పుడు ఆ కేసు కొట్టేపించుకునే విధంగా ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ ఆల్ ఆఫ్ సడన్ కోర్టులో నడుస్తూ బెయిల్ మీద మాత్రమే ఉన్నప్పుడు ప్రభావితం చేసే విధంగా యాక్టివిటీ స్టార్ట్ చేసినట్టే కదా. దాన్ని బేస్ చేసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ వెళ్ళారు, బెయిల్ రద్దు చేయమన్నారు. అదంతా అంటే లీగల్ యాక్టివిటీ అనుకుందాం. సరే, స్కిల్ స్కామ్ దగ్గరకు వద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. చెప్పండి. స్కిల్ స్కామ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సీమన్స్ కి జరిగిన ఒప్పందంలో 10% ప్రభుత్వం, 90% సీమన్స్ పెట్టే విధంగా స్టార్ట్ అయిన ప్రోగ్రామ్. అయితే సీమన్స్ పెట్టే పెట్టుబడులకు అనుగుణంగానే వీళ్ళు రిలీజ్ చేయాలి 10% కూడా. కానీ 10% 371 కోట్ల పైచీలకు ముందే కొట్టేశారు, అంటే ట్రాన్స్ఫర్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఈ కేసు కూడా ఈ ఫస్ట్ ఈడీ ఐడెంటిఫై చేసింది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు. సరే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సీమన్స్ చాలా క్లియర్ గా ఏం చెప్పిందంటే, అసలు సీమన్స్ కి ఈ ఒప్పందానికి సంబంధమే లేదు, మేము అసలు ఈ సబ్జెక్ట్ లో లేము అని చెప్పింది. అవును. సో ఇప్పుడు నేనేమంటానంటే, ఈ కేసులో టోటల్ గా అక్యూజ్డ్ లిస్ట్ 36. చంద్రబాబు గారు ఈ కేసును ఏ విధంగా కొట్టేపించారు? మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. విన్నారా ఈ పదం? మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే సైన్లు చేసిన వాళ్ళు అవ్వచ్చు, డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేదు సీమన్స్ తో ఒప్పందాలు చేసుకున్న వాళ్ళు అవ్వచ్చు, ఈ ఎంటైర్ కేసులో ఉన్న వాళ్ళంతా అంతా సజావుగా జరుగుతుంది అని ఎలాంటి దురుద్దేశము లేకుండా సైన్ చేసిన వాళ్ళే. అంటే మా వృత్తి మేము చేస్తున్నప్పుడు మిస్టేక్ జరిగింది ఇది అని, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. 36 మంది ఒక్కరు కూడా ఈ కేసుతో సంబంధం లేదన్నట్టు కేసును మూసేశారు. అయితే ఈ 371 కోట్లు మరి ఎవరు తిన్నట్టు, వాళ్ళని ఎవరు పట్టుకుంటారు? ఇది ప్రజాధనమే కదా, మనం ట్యాక్సులు కట్టే డబ్బే కదా. మరి ఈ 371 కోట్లు ఏమైపోయినట్టు, ఇది ఎవరు పట్టుకుంటారు? అది దోచుకున్న వాళ్ళని శిక్షిస్తారా లేదా? అది మెయిన్ నిబద్ధత గల నాయకులైతే ఇంకేం శిక్షిస్తారు? కేసే కొట్టేస్తే, కేసునే కొట్టేశారు, అయిపోయింది. కేసు వీళ్ళు క్లోజ్ చేసుకున్నారు సార్, స్టేట్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది, బట్ ఈడీ ఇంకా పూర్తిగా విత్డ్రా అవ్వాలి. అవును, ఈడీ అవ్వలేదు దీని మీద, ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ మాత్రమే లేదని చెప్పింది. నేనేమంటానంటే, నిబద్ధత గల నాయకులైతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, వాళ్ళ వరకు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ వచ్చినా, ఎవరు నిజంగా 371 కోట్లు దోసుకున్నారో వాళ్ళని పట్టుకోవడానికి సిట్టేసి స్పీడప్ చేసి పట్టుకోవాలి కదా. అవును, అప్పుడు కదా మీ నిజాయితీని ప్రజలకు నిరూపించుకోగలిగినట్లు నమ్మకం వచ్చేది. మరి 371 కోట్లు ఎవరు దోచుకున్నారు అనేది ఇన్వెస్టిగేట్ చేయకుండా అందరూ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టేనా? మరి ఈ కేసులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అయితే, మరి తిరుమల లడ్డు వ్యవహారంలో ఎంప్లాయీస్ కి ఏదైతే ల్యాబ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ల్యాబ్ లో రిజెక్ట్ అయితే వెనక పంపుతున్నారు, పాస్ అయితే లోపల పంపుతున్నారు. వాళ్ళది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అవదా తిరుమల ఎంప్లాయీస్? అది కూడా అదే అవుతుంది కదా అప్పుడు. అంటే కేసు నిలబడిద్దా రేపు? తిరుమల కేసులో ఏం పెట్టారు? ఉద్యోగులను అరెస్ట్ చేసే దాంట్లో వాళ్ళకి క్లియర్ ఏం రాశారు? వాళ్ళ వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించని కారణంగా అన్నారు. మరి ములకల చెరువులో తయారైన నకిలీ మద్యం మీకు ఇబ్రహీంపట్నం వరకు 16 నెలల పాటు విచ్చలవిడిగా వెళ్ళింది కదా. ఇక అదంతా వేరే ఇష్యూ అయిపోతుంది అది. మరి విజిలెన్స్ అధికారులు, చెక్ పోస్టులో వాళ్ళు, పోలీసులు, ఎక్సైజ్ వాళ్ళు, వీళ్ళంతా మరి వాళ్ళ విధి నిర్వహణ సక్రమంగా నిర్వర్తించలేదు అని ఎందుకు ఒక్కళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయాలి మీరు? అదంతా వేరే ఇష్యూగా మారిపోతుంది. బట్ ఇదైతే కేసులు మాత్రం ఆయన కొన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.
ఇబ్బంది అని చెప్పలేము సార్. అంటే ఎట్లుంటదంటే ఇప్పుడు లిక్కర్ 2019 నుంచి 2024 మధ్య ఉన్న లిక్కర్ కేసు ఒకటి ఉంది కదా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు లోపల ఉన్నారు కొంతమంది. ఈ కేసులో కొంతమంది లోపల ఉన్న మిథున్ గారికి ఎలా వచ్చింది బెయిల్? రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది. ఎందుకంటే ఆయన ఎంపీగా గెలుచున్నారు, ఆయన కొన్ని యాక్టివిటీస్ ప్రజాసేవ చేయాల్సి ఉంది, ఆయన డ్యూటీ రీత్యా ఆయనకి ఇమీడియట్ గా బెయిల్ ఇవ్వగలిగారు. ఇప్పుడు చంద్రబాబు గారి విషయం కూడా ఏమవుతుంది, ఆయన సీఎం హోదాలో ఉండి ఆయన యాక్టివిటీస్ ఆయన చేయాలి కాబట్టి బెయిల్ రద్దు చేయడం అనేది జరగదు. అవును, ఇంపాసిబుల్ అది. అవును. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఓకే ఓకే, సరే చూద్దాం ఇదైతే ఈ పాసిబిలిటీస్ మరి ఏం జరుగుతాయి ఏంటనేది కూడా. థ్యాంక్ యూ ఇంద్రనీల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైం ఇచ్చినందుకు. ఇది ఈరోజు ఇంద్రనీల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.